అఘోరి శ్రీవర్షిణి వ్యవహారం గత 2-3 వారాల నుంచి హాట్ టాపిక్ గా మారింది. తల్లిదండ్రులు వద్దు అఘోరియే ముద్దు అంటూ వర్షిణి తన ఫ్యామిలీని వదిలి అఘోరితో వెళ్లిపోయింది. రీసెంట్ గా హర్ష, విష్ణు కలిసి గుజరాత్ లో ఉన్న తన చెల్లెలు వర్షిణిని పట్టుకున్నారు. అక్కడి పోలీసులను సంప్రదించి వారితో పాటు వెళ్లి అఘోరి వద్ద ఉన్న తన చెల్లెలు వర్షిణిని తిరిగి తెచ్చుకున్నారు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఆమెను ఉజ్జయినిలోని ఒక హోటల్లో ఉంచారు. ప్రస్తుతం వర్షిణిని ఇంటికి తీసుకొస్తున్నారు. అయితే అఘోరిని నమ్మద్దు అంటూ వర్షిణి పేరెంట్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ అఘోరి బంగారం ఆశ చూపి వర్షిణిని ట్రాప్ చేసిందని ఆరోపిస్తున్నారు. వర్షిణిపై అఘోరి క్షుద్ర పూజలు చేసిందని, వశీకరణ చేసి తన వైపు తిప్పుకుందని తల్లిదండ్రులు అంటున్నారు. మా అమ్మాయిని మా అబ్బాయి ఆదరించి చదివించిన అబ్బాయి విష్ణుకుమార్ ఇద్దరు కూడా ఆ అబ్బాయి కొడుకే వస్తున్నారు. అయితే లేడీ అఘోర మళ్ళీ వెంటబడిద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఏరే ఆర్టీవీ వాళ్ళు అడుగుతుంటే లొకేషన్ చెప్పుకోకుండా వస్తున్నారు. లేదండి, చేతి నా దగ్గర ఉండేదిగా. లేదు, ట్రీట్మెంట్ తీసుకెళ్తే హాస్పిటల్కి సైకాలజికల్గా హాస్పిటల్ తీసుకెళ్తా. లేదు సార్, ఇంకా రాలా. ఆదివారం డైరెక్ట్గా రేపు, అంటే ఆదివారం అంటే రేపే కదా, డైరెక్ట్గా అమ్మాయికి చిన్నప్పుడు మేము మొక్కు ఉంది. ఆ మొక్కు తీర్చకపోవడం వల్ల ఇలా జరుగుతుందా ఏంటనే ఉద్దేశంతో కృష్ణా జిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో మొక్కు ఉంది. ఆ పిల్లలు అక్కడ మొక్కు తీర్చాలి. ఇప్పుడు ఈ అమ్మాయిని క్షేమంగా ఎవరు పోలీసు సమక్షంలో తీసుకొస్తున్నారా? మన మంగళగిరి పోలీసులకు ధన్యవాదాలండి. వాళ్ళు చేసిన సహాయం. మన ఆ పిల్లలు అక్కడికి వెళ్ళినాక తెల్లవారుజాము 2:30కి 3:30 ఫోన్ చేస్తే ఎస్ఐ రవీంద్ర నాయక్ గారికి, శ్రీహరి గారికి వాళ్ళు పోలీసులకు అక్కడ సెంట్లో ఉన్న పోలీసులకు ఫోన్ చేసి పలానా తిరుమల కోటయ్య డాక్టర్ శ్రీవర్షిణి ఎఫ్ఐఆర్ ఉంది, ఆ మిస్సింగ్ కేసు, వాళ్ళు వెంటనే చూసి లొకేషన్ చెప్పండి అని చెప్పి అప్పుడు కూడా సహకరించారు. నా పిల్లలకి సహకరించి గుజరాత్ పోలీసులకి ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఆంధ్రాలో లేడీ అఘోరి మీద ఎఫ్ఐఆర్ ఉంది, ఆ పిల్లల వాళ్ళ పేరెంట్స్ వచ్చారు కాబట్టి పంపించేయమని చెప్పి వాళ్ళు సహకరించారు. అట్లాగేముంది, మామూలుగా అక్కడ నా బిడ్డలనిద్దరిని కూడా విష్ణుకుమారు, శ్రీహర్షని ఇద్దరిని కూడా కట్టేయటము, కత్తులు మీదకి వచ్చారంట వాళ్ళ మనుషులు. వీళ్ళకి అనుకోని రీతిగా ఒక మంచి వ్యక్తి, రెస్టారెంట్ వ్యక్తి రాజేష్ చౌహాన్ అనే వ్యక్తి పరిచయమేనంట. ఆయన ద్వారా ఆయన పట్టుకుంటే ఆయన వెంటనే మంగళగిరి అక్కడ గుజరాత్ పోలీసులకు ఫోన్ చేసి మంగళగిరి ఏపీ నుంచి మంగళగిరి నుంచి వచ్చారు, వాళ్ళ అమ్మాయిని అఘోర అల్లూరి శ్రీనివాస alias లేడీ అఘోరగా మా నెగిటివ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నామండి. వస్తే ఈసారి వచ్చిందనుకోండి, ఆల్రెడీ మాది మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది. 2 రాష్ట్రాల్లో ఆమె చేసే అలచల్లో ఉండి జనం అందరూ చూశారు. అదేవిధంగా వెంటనే చట్టబద్ధంగా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తాం. మీ అమ్మాయి సహకరిస్తుందా మీతో కలిసి అప్పుడు రానని చెప్పి నిన్న పట్టుకున్నప్పుడు రాము, అమ్మాయి వెళ్తుంది తీసుకెళ్తున్నారు, అమ్మ తీసుకెళ్తున్నారని చెప్పి లేడీ అఘోరి మీద ప్రేమతో అరిచిందంట. ఇప్పుడు నాతో ఇంతకుముందే అమ్మాయి ఫోన్లో మాట్లాడింది, పప్ప నువ్వు జాగ్రత్త, నీ ఆరోగ్యం బాగాలేదు, బెల్లు వేసుకొని వచ్చేస్తున్నాను నేను పప్పని ఏరికి అని చెప్పి అంది. రేపు ఆదివారం ఉదయం ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి డైరెక్ట్గా మోబిల్ వచ్చేసింది. పాప వస్తుందండి. పోలీసు వారికి చాలా ధన్యవాదాలు. మంగళగిరి సిఐ గారికి, ఎస్ఐ గారికి చాలా మాకు సహకరించారు. మీడియా మిత్రులుగా అందరికి కూడా మా ధన్యవాదాలు. అందరూ సహకరించారు. పాపని అఘోరి తీసుకెళ్ళటం తెలుగు ప్రజలు ఎవరు హర్షించలేదు, అందరూ మాకే సపోర్ట్ చేశారు. పాపని మేము మా దగ్గరికి వచ్చినాక మేము అన్ని మెడికల్ టెస్ట్ చేయించి మా దగ్గర పెట్టుకుని పిల్లల్ని బీటెక్ పూర్తి చేయించుకుంటామండి. గుడికి తీసుకెళ్తున్నామండి, మోపుదేవి గుడికి వెళ్ళేదాన్ని మేము కూడా బయలుదేరి వెళ్తామండి. ఆ పిల్లకి మొక్కిపించి మెడికల్ టెస్ట్ చేయించి మరుగు మంది ఏమన్నా కక్కిపించి ముందులో ఆ స్టేట్మెంట్ లో ఉన్నామండి. మేము ఆమె రాగానే లోపల ముందు వల్ల అట్లా మాట్లాడుతుందండి. మేము లేకపోతే తెప్పల నిమిషం ఉండదండి. లోపల ఆమె చేసిన ప్రభావితం మరుగు మందు వల్ల, వశీకరణ వల్ల ఆ పిల్ల అట్లా మాట్లాడుతుందండి. గొడవ చేస్తే మటుకి లీగల్ పరంగా ఎట్లా ఆమెను చేయాలో అట్లా మేము ఆమెని కేసులు పెట్టించి ఆమెని ఇబ్బంది పెడతామండి. మా పాప జోలికి వస్తాకి లేదు, మా పాప దగ్గర ఎటువంటి రైట్స్ లేవు ఆమెకి. ఆమె దొంగ అఘోరి, పేక అఘోరి. నీకు ఇష్టమైన వాళ్ళని నువ్వు ఉంచుకోవాలి, ఆమె ఉంచుకోవాలి. ఇష్టం లే తల్లిదండ్రులు మేము కనుక్కున్నాం, పెంచుకుని 23 సంవత్సరాలు మధ్యలో వచ్చి నువ్వు ఇట్లా మమ్మల్ని మాయ చేసి తీసుకెళ్లే రైట్స్ ఆమెకి ఎటువంటి రైట్స్ లేవు. లీగల్ పరంగా అన్ని కేసులు తీసుకుంటాము. పోలీసు వారి ద్వారాగా అన్ని చట్టపరంగా చర్యలు తీసుకుంటాము.